హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటికి సకల పాపాలను పారతొల్లే శక్తి కూడా ఉంది. అందుకే తిరుమల వెళ్లిన వారు ఆకాశగంగను దర్శించుకొని వస్తుంటారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎలా ఏర్పడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తిరుమల నంబిగారు పాపనాశినికి వెళ్లి అక్కడి నుండి నీటి కుండ ఎత్తుకొని స్వామి సన్నిధికి చేరుకునేవారు. స్వామివారికి నంబి తీర్థం తీసుకువెళ్తుంటే స్వామివారు మరొక రూపంలో వచ్చి, నాకు బాగా దాహంగా ఉంది, కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమని అడిగారు. అప్పుడు నంబి, ఇది స్వామి అభిషేక జలం, మీరు అలా అడగకూడదు, నేను ఇవ్వకూడదని అంటాడు. వేటగాడుగా ఉన్న స్వామి దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పొయ్యాలని అంటారు. అయినా కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, ఆయనే మీ దాహం తీరుస్తాడని నంబి చెప్తాడు. నేను స్వామివారి దగ్గరకు వెళ్లాలని పరుగున నంబి వెళ్తుండగా స్వామివారు నంబి తీసుకువెళ్తున్న కుండకి బాణం వేశారు. దీనితో ఆ కుండకి చిల్లు పడుతుంది. స్వామివారు దోసెట పట్టి నీరు తాగేశారు. నీరు మొత్తం నేలపాలయ్యాయని నంబి బాధతో కృంగిపోతాడు. అది చూసిన స్వామి నివ్వెరపోయారు. నీ జలం ఇక్కడే ఉందని నంబిని తీసుకొని స్వామివారు 2 అడుగులు వేసి అక్కడి నుంచి ఒక బాణం కొండకి కొడతారు. కొండ నుంచి జలధార పొంగుకుంటూ ఆకాశగంగగా మారింది. ఈ విధంగా ఆకాశగంగ అనే పేరు వచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.